హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనము హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. అది కూడా మెయిన్స్ ఫోకస్లో. అంటే మనము యూపీఎస్సి ప్రొస్పెక్టివ్లో హిందూ న్యూస్ పేపర్లో వస్తున్న ఒక ఆర్టికల్ తీసుకుని దాంట్లో మెయిన్స్ ప్రొస్పెక్టివ్లో ఎలా క్వశ్చన్ అడగచ్చు అని క్వశ్చన్ ఫ్రేమ్ చేసి దానికి తగినటువంటి విధంగా ఒక మోడల్ ఆన్సర్ అనేది మనం చూస్తున్నాం అన్నమాట. ఎవరైతే తెలుగు రాష్ట్రాల నుండి ఏపీ తెలంగాణ నుంచి సీరియస్గా యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పకుండా చూడవలసిన అద్భుతమైన వీడియో ఇదేనండి. సో డోంట్ మిస్ దిస్ వీడియో. రెగ్యులర్గా మీకోసం మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మీ యొక్క సపోర్ట్ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి మేము కూడా మీకు క్వాలిటేటివ్ కంటెంట్ ఇవ్వడంలో కూడా మా ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా మేము చేస్తుంటాం. సో అలాగే దిస్ ఈజ్ అ లాస్ట్ డే ఫర్ అవర్ న్యూ ఇనిషియేటివ్. బట్ మర్చిపోవద్దు, ఈరోజు June 30 ఫైనల్ డే, D-Day. ఎందుకంటే మనం 2 అల్టిమేట్ కోర్సెస్ అనేది తీసుకొచ్చాం యూపీఎస్సి మెయిన్స్ పర్స్పెక్టివ్లో. అది ముఖ్యంగా అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఒకటిను, ఇయర్ లాంగ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఒకటి తీసుకొస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్, ఈ 2 కోర్సెస్ కూడా సీరియస్గా యూపీఎస్సి అటెండ్ చేస్తూ చదువుతున్న స్టూడెంట్స్కి. ఎందుకంటే సీరియస్గా చదివే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఒకటి అర్థమవుతుంది, ప్రిలిమ్స్ అనేది మనకి ఎంట్రీ పాస్, మెయిన్స్ అనేది ర్యాంకింగ్ స్కోర్. సో అందువలనే మెయిన్స్ ప్రిపేర్ అయ్యామంటే ప్రిలిమ్స్ కవర్ అయిపోతుంది. అలాగే మీరు ఈజీగా అనేది ప్రిలిమ్స్ కూడా క్రాక్ చేయొచ్చు అన్నమాట. సో ఈ యొక్క విషయాన్ని మైండ్లో పెట్టుకున్నారు అంటే ఎవరైతే స్టార్టింగ్ స్టేజెస్లో మీ యొక్క యూపీఎస్సి ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా మెల్లమెల్లగా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో సో వారందరికీ కూడా ఈ యొక్క అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ డైలీ ఆన్సర్ రైటింగ్ అనమాట. సో ఇందులో ఏంటంటే July 1st అంటే రేపు మనకి కోర్స్ అనేది స్టార్ట్ అవ్వనుందన్నమాట. సో ఈ కోర్స్ అనేది మీకు మనం ఏం అందిస్తున్నాం ఈ కోర్స్ ద్వారా అనేది మనం ఒక్కసారిగా తెలుసుకుంటున్నాం. సో July 1st నుంచి కూడా ఏమిటంటే అది July 1st నుంచి కూడా డిసెంబర్ వరకు మీకు పక్కాగా ప్లాన్డ్ ఒక ప్రణాళికతో డిసెంబర్ వరకు ఏంటంటే కంప్లీట్ సిలబస్ని మనము 24 వీక్స్ రూపంలో సపరేట్ చేసి దాన్ని మనం మీకు అద్భుతంగా అనేది డైలీ ఒక సిలబస్ కంటెంట్ ఇచ్చి దాన్ని మీరు ప్రిపేర్ అయ్యి వస్తే దాంట్లో ఒక క్వశ్చన్ ఇచ్చి ఎలా క్వశ్చన్లు అడుగుతారో తెలుసుకొని దాన్ని మేమే ఆన్సర్ చేసి మోడల్ ఆన్సర్ చెప్పి తర్వాత రెండో క్వశ్చన్ మీ దగ్గర రాయిపించి డైలీ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేపిస్తూ మిమ్మల్ని ఏంటంటే ఒక క్వాలిటేటివ్ యూపీఎస్సి ఆస్పిరెంట్గా అనేది తీర్చిదిద్దుతూ ఉంటాం. సో అలాంటి ఒక కోర్సే ఇది. సో కరెక్షన్స్ ఉంటుంది, ఫీడ్బ్యాక్స్ ఉంటుంది, మోడల్ ఆన్సర్స్ ఉంటుంది, అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతంగా అనేది మీకోసం అందిస్తూ ఉంటాం. అలాగే ఈ యొక్క కోర్స్కి అయిన ఫీజ్ అనేది మనం ఆన్లైన్ పద్ధతిలో 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. అలాగే ఆఫ్లైన్ మీడియంలో హైదరాబాద్లో మన కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. సో దీని యొక్క ఫీజ్ అనేది మీకు 15,000 రూపీస్ ఛార్జ్ అనేది చేస్తూ ఉన్నాం. తర్వాత యూపీఎస్సి మెయిన్స్ ఇయర్ లాంగ్ టెస్ట్ సిరీస్ అనేది వీక్లీ టెస్ట్ సిరీస్లో మనం కండక్ట్ చేస్తూ ఉంటామండి. సో ఎవరైతే ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేశారో రెగ్యులర్గా ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఎగ్జామ్ మీద పట్టు అలాగే సాధించవచ్చు అనే ఒక దృక్పథంతో ఒక ఆలోచనతో ఎవరైతే ఉంటారో వారికి ఇది ఒక అద్భుతమైన కోర్స్. సో ఏంటంటే సో త్వరపడండి, మీకు ఈ యొక్క కోర్స్ యొక్క ఫీజు అనేది 15,000 రూపీస్. అలాగే మీకు ఈ కోర్సెస్ అంతా కూడా రేపటి నుంచి July 1st నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఫైనల్ డే టు జాయిన్ ద కోర్సెస్. తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ ఉంటున్న అద్భుతం ఏంటంటే మీకు డైరెక్ట్గా ఆల్ ఇండియా ర్యాంకర్ దగ్గర నుంచే కూడా మీకు మెంటార్షిప్ అందించడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వ్యక్తి దగ్గర నుంచే మెంటార్షిప్ కానీ గైడెన్స్ కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది. తర్వాత తీసుకుంటున్నామంటే ఎస్ఏ మరియు జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా 5 పేపర్స్ అనేది మీకు రెగ్యులర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తాం, క్రిటికల్ అనాలిసిస్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ ఉంటుంది, మోడల్ ఆన్సర్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది. సో దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సి, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి స్టూడెంట్కి అందే విధంగా క్వాలిటేటివ్ కంటెంట్ అనేది చూస్తున్నాం. ఆ విధంగా మనం ఈరోజు చూడండి హిందూలో వచ్చిన ఒక అద్భుతమైన ఆర్టికల్ తీసుకుంటున్నాం. ఏంటంటే హ్యాస్ భద్రా లోక్ కల్చర్ ఇన్ బెంగాల్ ఫేడెడ్. ఈ టాపిక్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ముందే చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే ఇది మీకు సొసైటీ పరంగా ఇంపార్టెంట్, హిస్టరీ పరంగా ఇంపార్టెంట్. కానీ మీ సొసైటీ పుస్తకంలోనూ ఈ భద్రా లోక్ కల్చర్ అంటే ఏంటో ఉండదు, మీ హిస్టరీ పుస్తకంలోనూ భద్రా లోక్ కల్చర్ అంటే వినదు. అంటే ఈవెన్ ఈ టర్మ్ అనేది మీరు ఎక్కడా కూడా వినడానికి అవకాశం అనేది చాలా చాలా తక్కువ. అందుకని ఇలాంటి కరెంట్ అఫైర్స్ మనకి న్యూస్లో వస్తున్నప్పుడు వాటిని మనం చాలా జాగ్రత్తగా నీట్గా అనేది చదువుకొని రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఇచ్చింది ఏంటి, ద ఇంటలెక్చువల్ క్లాస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఏమిటండి అది,
వెస్ట్ బెంగాల్కి చెందిన బాగా చదువుకొని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రేషనల్ థాట్ అంటాము, ఆప్టిమిస్టిక్ అప్రోచ్ అంటాము. సో ఇలా అడ్వాన్స్డ్ మోడర్న్ థాట్స్తో ఉంటున్న క్లాస్ ఎవరైతే ఉన్నారో సో వారిని చూడండి. ఎప్పుడు కూడా ఎకనామిక్ క్లాస్ చదువుతాము, పవర్టీ క్లాస్ చదువుతాం, అంటే రిచ్ క్లాస్ చదువుతాం, లో పవర్టీలో ఉండే క్లాస్ చదువుతాం. కానీ ఇదొక డిఫరెంట్ థింగ్, ఇంటలెక్చువల్ క్లాస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. వారినే ఏమంటాం మనం, భద్రా లోక్ అంటాం. ఈవెన్ ప్రస్తుతం చూస్తున్న బెంగాల్ యొక్క కల్చర్ కానీ, పాలిటిక్స్ కానీ, పాలసీ ఆఫ్ ద స్టేట్ కానీ అవి రూపకల్పన చెందడానికి, అలాగే ఆ స్టేట్లో ఇంకా వెల్ఫేర్, రిఫార్మ్, ఇంకా అన్ని డెవలప్మెంట్స్ చేయడానికి ప్రముఖమైన వ్యక్తులు ఎవరన్నా ఉన్నా అంటే ఈ భద్రా లోక్ మాత్రమే. సో వారు మెల్లమెల్లగా ఫీడ్ అవుతున్నారా అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇది ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ని స్టడీ చేస్తూ ఈ ఆర్టికల్ అనేది సురజిత్ చంద్ర ముఖోపాధ్యాయ సోషలిస్ట్ అతను రచించిన ఒక ఆర్టికల్. సో అతను రాయబడింది. సో ఇక్కడ చాలా బ్యాలెన్స్డ్గా అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను ఈ ఆర్టికల్ని చదవబోయేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటి, భద్రాలోక్ అంటే ఏంటి, భద్రాలోక్ కల్చర్ అంటే ఏంటి, అది బెంగాల్ యొక్క, ఇక్కడ ఏం చెప్తున్నారు, బెంగాల్ యొక్క కల్చర్ని, పాలిటిక్స్ని అన్నిటినీ ఫ్రేమ్ చేసిందంటే ఎలా అది ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని రూపంలో మీకోసం ఒక యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాను అనమాట. సో ఇక్కడ చూడండి క్వశ్చన్, ఎగ్జామిన్ ద హిస్టారికల్ రూట్స్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ భద్రా లోక్ కల్చర్ ఇన్ బెంగాల్. అంటే బెంగాల్లో ఈ యొక్క భద్రాలో కల్చర్ అనేది ఎలా ప్రారంభమైంది, చారిత్రాత్మకంగా ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎలా ఎవల్యూషన్ అయ్యింది అనే విషయాన్ని మనం ఇక్కడ స్టడీ చేయబోతున్నాం. అలాగే ఇది ఆ సమాజాన్ని, అంటే బెంగాల్లో ఉంటున్న సోషల్, ఇంటలెక్చువల్, పొలిటికల్ ల్యాండ్స్కేప్ని, ఆ ప్రాంతానికి చెందిన ఇలాంటి ఒక సోషల్, ఇంటలెక్చువల్ అండ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ని ఎలా అది ప్రస్తుతం ఉన్న స్థాయికి రూపకల్పన అంటే మాడ్యులేషన్ అనేది చేసింది అనేది ఇక్కడ అడిగిన క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఏంటంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ సోషియో కల్చరల్ ఐడెంటిటీ ఆఫ్ బెంగాల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీ షల్ గెట్ ఇన్ టు ద కంటెంట్. సో ఇప్పుడు ఏ క్వశ్చన్కైనా సరే మ్యాప్స్ ఉండవు, కాకపోతే మ్యాప్స్ ఒక స్టూడెంట్గా ప్రతి ఒక్క స్టూడెంట్ క్రియేట్ చేయాల్సిన ఒక విషయం. సో ఇప్పుడు నేనేం చెప్తాను అంటే బెంగాల్లో భద్రాలో కల్చర్ ఉందన్నప్పుడు సో ప్రస్తుతం ఉన్న బెంగాల్ మాత్రమే కాదు, ఇంకా రిలేటెడ్ రీజియన్ కాబట్టి నేను ఏ క్వశ్చన్ రాసినా కానీ ఒక ఇండియా మ్యాప్ కానీ క్విక్గా డ్రా చేయడం అనేది బెటర్ అని ఎప్పుడు స్టూడెంట్స్కి చెప్తుంటారు. సో ఏం చేస్తాను అంటే సో ఇక్కడ ఇలా మార్క్ చేసి నేనేం రాస్తానంటే సింపుల్ 19th సెంచరీ, ఏమిటండి అది 19th సెంచరీ కానీ తరువాత 20th సెంచరీ ఈ మధ్యకాలంలో ఏంటంటే సో భద్రాలోక్ ఎక్కడున్నారు, భద్రాలోక్ అనేవారు ఎవాల్వ్ అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే వెన్ వీ స్పీక్ త్రూ ద ఇమేజ్, మనము ఈ యొక్క ఇమేజెస్ ద్వారా మాట్లాడడం అనేది మనం చెప్పాలనుకున్న వ్యక్తికి ఏంటంటే చాలా చక్కగా అనేది మెసేజ్ని కన్వే చేస్తుంది. సో ఆ విధంగా నేను ఏం చేస్తానంటే ఒక ఇండియా మ్యాప్ చేసి అందులో ఏంటంటే బెంగాల్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఆ రీజియన్లో ఏంటంటే ఇలా నేను మార్క్ చేస్తాను అన్నమాట. సో చూడండి ఇలా వెళుతున్నప్పుడు అంటే ఇట్ విల్ బి ఇంప్రెసివ్. ఇవన్నీ మన క్రియేటివ్ నాలెడ్జ్ అంతే, మనమే క్రియేట్ చేసుకోవాలి, మనకు ఎవరూ చెప్పరు. ఇలా ఏదైనా కానీ మీకు నచ్చిన విధంగా ఆ క్వశ్చన్కి రిలేటివ్గా క్రియేట్ చేయండి, నో ప్రాబ్లం, నో బడీ విల్ స్టాప్ యూ. అలాగే మీకు ఏంటంటే ఒక క్వాలిటేటివ్ ఆన్సర్ ఇవ్వడంలో అనేది మీకు ఒక మేజర్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. లెట్ మీ టేక్ యూ టు ద క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ మనము క్వశ్చన్లోకి వచ్చామంటే ఇంట్రొడక్షన్. ఎందుకు సార్ ఇంట్రొడక్షన్ అవసరం అనేది ఈ ఆర్టికల్ చూడండి. హిందూ అనేది మీకు మెయిన్స్ నేర్పిస్తుందండి. సో ఇక్కడ చూడండి ఒక ఆర్టికల్ ఒక సోషలిస్ట్ అన్నప్పుడు వారు ఒక ఎక్స్పర్ట్ రాస్తున్నప్పుడే చూడండి ఈ ఆర్టికల్ రాస్తున్నప్పుడు ఫస్ట్ పేరాలో ఏం చెప్పారు చూడండి. ఫస్ట్ పేరాలో ఏంటి, ద ఇంటలెక్చువల్ క్లాస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఏమిటది, ఇంటలెక్చువల్ క్లాస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ యుఫెమిస్టికల్లీ టర్మ్డ్ భద్రాలోక్. అంటే ఏంటి, వారినే భద్రాలోక్ అంటారు. హ్యాస్ లాంగ్ held a pivotal role in shaping culture, politics and policy of the state, from producing timeless cinema in dominating political power, setting policies, welfare, reform and state intervention. This segment of Bengali society performed an outsized role. ఇక్కడ చూడండి అతను ఇంత పెద్ద పేరా రాస్తున్నప్పుడు కూడా మీరు ఒకటి క్లియర్గా చూసుకోండి. సో అదొక డిస్కషనల్ పేరా, ఒపీనియన్ పేరా అయినా సరే ఇక్కడ వాళ్ళు రాస్తున్నప్పుడు ఫస్ట్ ఏం రాశారు, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు చూడండి. హిందూ పేపర్ ఎడిటోరియల్ రీడింగ్ ఎందుకంటే యూ విల్ బీ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్ మెయిన్స్ రాస్తున్నది హిందూ పేపర్ ఒక మోడల్ ఐడియాలజీ. అందులో ఇక్కడ చూడండి ఈ పార్ట్ ఏంటి, ఇదే ఇంట్రడక్షన్. ఈ పాయింట్ని మీరు డైరెక్ట్గా కాపీ కొట్టి ఇక్కడ రాసేవచ్చు, దేర్ ఇస్ నో ఎనీ ప్రాబ్లం. అదే ఇక్కడ ఇంట్రొడక్షన్ అంటే. ఇంట్రొడక్షన్ యొక్క వాల్యూ అనేది ఏంటి అంటే ఏంటంటే మనం దేని గురించి రాయబోతున్నామో దాని గురించి మనకి
బేసిక్ నాలెడ్జ్ ఉందని తెలుపుతూ, అలాగే ఏంటంటే ఆ ఆ యొక్క ఆర్టికల్ను ఒక క్వశ్చన్లో చదువుతున్నప్పుడు వాళ్ళకు ముఖపరిచయం చేస్తూ మనం తీసుకొచ్చేది ఇంట్రొడక్షన్. కాబట్టి యూ నీడ్ టు టీచ్ దెమ్ అంటే యూ నీడ్ టు టెల్ దెమ్ దట్ ఐ నో హూ ఆర్ దిస్ భద్రా కల్చర్. అసలు భద్రాలో కల్చర్ అంటే ఏంటి అనేది సో ఇప్పుడు చూద్దాం. సో నేను కీ పాయింట్స్లో రాస్తాను, తర్వాత మీకు ఏంటంటే వాటిని ఉపయోగించుకొని మీరు ఫ్రేమ్ అనేది చేసుకోవచ్చు క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఎప్పుడైనా కానీ ఇంట్రొడక్షన్లో ఏంటంటే భద్రాలో కల్చర్ ఏమిటంటే అది భద్రాలో కల్చర్ ఏమిటంటే అది భద్రాలో కల్చర్ అనేది ఎక్కడుంది. సో ఈ కల్చర్ అనేది ఏంటంటే సో ఇవన్నీ కూడా నేను ఇమేజ్లో ఇక్కడ ఇచ్చేసాను. ఈ కల్చర్ అనేది ఏంటంటే బెంగాల్లో అనేది ఎవాల్వ్ అయింది. అది బెంగాల్లో ఉంటున్న ఎవరు సోషియో కల్చరల్ ఐడెంటిటీ ఏమిటది సమాజంలోనూ కల్చర్ పరంగాను వాళ్ళని ఒక సోషియో కల్చర్ ఐడెంటిటీగా మనం గుర్తిస్తూ ఉంటాం. ఎలాంటి ఐడెంటిటీ ఎవరిని అంటే ముఖ్యంగా ఇంటలెక్చువల్ ట్రెడిషన్ ఏమిటండి అది ఇంటలెక్చువల్ పీపుల్ లేదంటే ఇంటలెక్చువల్ క్లాస్ అని చెప్తాం. ఇంటలెక్చువల్ క్లాస్ ఆఫ్ బెంగాల్లో ఉంటున్న ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు మిడిల్ క్లాస్గా ఉంటున్న వారు ఇంటలెక్చువల్ క్లాస్గా అనేది ఎవాల్వ్ అయ్యారు. ఎవరు ఏంటనేది ఉదాహరణలతో రూపంగా మీకు డీటెయిల్గా అనేది ఆన్సర్ ఇస్తాను. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే లిటిల్ బిట్ లెంతీ అవుతుందని కొద్దిగా ఫీల్ అవుతున్నారు, కొద్దిగా డీటెయిలింగ్ ఇంకా ఎక్కువ అవుతుందని కూడా ఫీల్ అవుతుంది. కానీ ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను ప్రతి ఒక్కరికి కూడా వీడియో రెగ్యులర్గా వ్యూ చేస్తున్న వారికి స్టూడెంట్స్ నేను కాన్సన్ట్రేట్ చేసేదంటే అసలు జీరో నాలెడ్జ్తో ఉన్నవారు కూడా అంటే ఇప్పుడిప్పుడే యూపీఎస్సీలో దిగుతున్న వారికి కూడా ఏంటంటే మనం వెంటనే స్పీడ్గా క్విక్గా కవర్ చేసి భయపెట్టకూడదు. వారిని కూడా ఉద్దేశించే మనం టీచ్ చేస్తుంటాం. సో క్విక్గా అవ్వాలనుకున్నారు ఫార్వర్డ్ చేయడం కానీ చివరిగా ఆ మోడల్ ఆన్సర్ని రిఫర్ చేసుకోవడం కానీ అది సరిపోతుందన్నమాట. బట్ స్టిల్ వి పుట్ ఆల్ ద ఎఫర్ట్స్. ఎలాగంటే ఒక బేసిక్ స్టాండర్డ్స్లో ఉంటున్న అసలు యూపీఎస్సీ తెలియని వ్యక్తి కూడా చూస్తే ఆ వీడియో అర్థం అవ్వాలి అనే విధంగా స్లో అండ్ డీటెయిల్గానే మనం వెళ్తుంటాం. దట్ ఈస్ వాట్. సో ఓకే, ఇప్పుడు పక్కన పెడదాం. ఇక్కడ ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ అనేవాళ్ళు ఇంటలెక్చువల్ క్లాస్గా ఎప్పుడు ఎవాల్వ్ అయ్యారంటే అరౌండ్ 19th ఏమిటంటే అది 19th మరియు 20th సెంచరీ. 19th and 20th సెంచరీ అంటేనే మీకు ఒకటి గుర్తు రావాలి, రెనైసెన్స్. మనకి సోషియో కల్చరల్ రెనైసెన్స్ అనేది చదువుతాం. ఏమిటది ముఖ్యంగా మన మోడర్న్ ఇండియాలో చదువుతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చదివినారు అంటే అక్కడ మీకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడది 1800 నుంచి కూడా 1900 కాలం వరకు ఈ మధ్య కాలంలో మనం 19th and 20th సెంచరీ మధ్యలో అంటాం. సో ఆ కాలంలో మీరు బాగా చాలా జాగ్రత్తగా చదువున్నారు అంటే అక్కడ వస్తుంది మీకు చాలా వరకు ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, రాజారాం మోహన్ రాయ్ ఎన్నో సోషియో కల్చరల్ రిఫార్మ్స్ అంతా కూడా అక్కడ వస్తాయి. ఆ రిఫార్మ్స్ అంతా కూడా చాలా వరకు ఎక్కడ ప్రారంభమవుతుందంటే బెంగాల్లోనే ప్రారంభమైంటుంది. అంటే సో ఈ కల్చర్ అనేది అక్కడి నుంచి ఎవాల్వ్ అయ్యింది అనే విషయాన్ని మనం ఇంత అద్భుతంగానే తెలుపుతున్నాం. సో అలాగే ఈ భద్రాలో కల్చర్ ఏదైతే ఉంటుందో అక్కడున్న ఇంటలెక్చువల్ ఎవరైతే ఉన్నారో వారే చాలా వరకు బెంగాల్లో ఉంటున్న సమాజాన్ని సోషల్ అలాగే ఇంటలెక్చువల్ ఏమిటండి అది ఇంటలెక్చువల్ అక్కడ ఉంటున్న ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా వారే ఫోర్ ఫ్రంట్ ఉన్నారు. అలాగే పొలిటికల్గా కూడా ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది వాళ్ళు చాలా వరకు చేశారు. ఇది మనకి ఎలా ప్రారంభమైందో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ని మనం స్టిక్ అనే ఉండాలి. ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యూ నీడ్ టు స్టిక్ టు ద క్వశ్చన్. ఇక్కడ ఏంటి హిస్టారికల్ రూట్స్ అడిగారు, ఎవల్యూషన్ అడిగారు, రెండు మనం క్లియర్గా చెప్పుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హిస్టారికల్గా ఎలాగనేది నేను చెప్తాను. ఏమిటంటే అండి హిస్టారికల్ అంటే చరిత్రాత్మకంగా ఈ భద్రాలోక్ అనే ఒక కల్చర్ ఎలా ఎవాల్వ్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో మనకి బెంగాల్లో ఏమిటండి అది బెంగాల్లో ఏంటంటే ఒక హిందూ మిడిల్ క్లాస్ అనేవారు ఉన్నారు, ఎలైట్ హిందూ మిడిల్ క్లాస్ అనేవారు ఉన్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే సో మిడిల్ క్లాస్ అయినా సరే హిందూ పీపుల్ అనేవాళ్ళు చాలా వరకు ఆర్థడాక్స్గా ప్రముఖమైన మోడర్న్ అంటే మోడర్న్ అనకూడదు కానీ చాలా వరకు బ్రాహ్మణ్ ఇతర కమ్యూనిటీస్. సో హిందూ మిడిల్ క్లాస్ అన్నప్పుడు చాలా వరకు ఇంపార్టెంట్ కమ్యూనిటీస్ ఎవరంటే బైడియా ఏమంటారు దాన్ని బైడియా కమ్యూనిటీ అంటారు. తర్వాత బ్రాహ్మణ్స్ కూడా ఉండేవాళ్ళు. సో వీరంతా కూడా ఏంటంటే చాలా వరకు ఎడ్యుకేషన్ అనేది పొందారు. సో ఆ ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నప్పుడు ఏంటంటే వారికి ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే అదే సమయంలో ఈ యొక్క 19th and 20th సెంచరీ కాలంలో ఏంటంటే చాలా వరకు కొలోనియల్ ఏమిటండి అది కొలోనియల్ అంటే ఏంటి అప్పుడు బెంగాల్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంది, కొలోనియల్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అంటే బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో ఉంది బ్రిటిష్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. ఎలాగైనా సరే బ్రిటిష్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల బ్రిటిష్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వారికి ఏంటంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ ఆ చదువు ఎలా అందింది వాళ్ళకి చాలా వరకు వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఏమిటండి అది వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేది బ్రిటిష్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వారు ఎలైట్ క్లాస్ అవ్వడం వల్ల ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ అనేది వారు పొందారనమాట. వెస్టర్న్ ఎడ్యుకేషన్ పొందారు, వెస్టర్న్ వాల్యూస్ని కూడా వాళ్ళు గ్రహించుకున్నారు.
ఇవన్నీ గ్రహించుకుంటూ తెలుసుకుంటూ డెవలప్ అయిన వారే ఈ యొక్క భద్రాలోక్. అంటే భద్రాలోక్ ఎలా ఎవాల్వ్ అయ్యారో మనకు అర్థమైంది. సో ఎవల్యూషన్ పరంగా తీసుకుంటే వీళ్ళు ఎలా హిస్టారికల్గా తీసుకున్నప్పుడు ఇలా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పొందుతూ చరిత్రాత్మకంగా బిల్డ్ అవుతూ ఏంటంటే అప్పుడు స్టార్ట్ అయ్యిందే మనకి బెంగాల్ రెనైసెన్స్. ఏమిటండి అది? బెంగాల్ రెనైసెన్స్ అంటే బెంగాల్లో ఉంటున్న ప్రజలు అనేది ఏంటంటే వారికి ఏంటంటే చాలా వరకు వెస్టర్న్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ జరిగి సమాజంలో ఒక మార్పు అంటే ఏంటి? సో ఇదేంటి? యూరోపియన్ ఐడియల్స్. ఏమిటండి వాళ్ళకి? యూరోపియన్ ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో యూరోపియన్ ఐడియల్స్ని వాళ్ళు మెల్లమెల్లగా అడాప్ట్ చేసుకుంటూ అలాగే ఏంటంటే వాళ్ళు సమాజంలో అలాంటి రిఫార్మ్స్ అనేది తీసుకొస్తూ అలాగే ఏంటంటే వారు ఆర్థోడాక్స్ ప్రాక్టీసెస్ని వ్యతిరేకించారు. ఆర్థోడాక్స్ అంటే ఏంటి? మూఢనమ్మకాలు. సో ఏంటది? ఆర్థోడాక్స్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆర్థోడాక్స్ ప్రాక్టీసెస్ని వాళ్ళు ఏంటంటే అపోజ్ చేశారు. ఆర్థోడాక్స్ ప్రాక్టీసెస్ని అపోజ్ అనేది చేశారు, వ్యతిరేకించారు. మన యొక్క నమ్మకాలను ప్రశ్నించడం అనేది స్టార్ట్ చేశారు. అందులో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే రాజారాం మోహన్ రాయ్. అతన్నే మనం పియోనీర్ అంటాం. ప్రారంభ దశలో ఇలాంటి ఒక సో కాల్డ్ కల్చర్కి ఒక నాంది పలికిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది మనకి ఖచ్చితంగా రాజారాం మోహన్ రాయ్. RRR అసలైన RRR ఆయనే అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు దేనికోసం ఫైట్ చేశారు? ఆర్థోడాక్స్ ప్రాక్టీసెస్ని అపోజ్ చేస్తూ సమాజంలో సమానత్వాన్ని అంటే సోషల్ ఈక్వాలిటీని తేవాలి, ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందించాలి, అందరూ కూడా ఇంటలెక్చువల్గా చదువుకున్న వ్యక్తులుగా రావాలి, మహిళలకు వాళ్ళకంటూ ఉమెన్ రైట్స్ అంటే మహిళలకు హక్కులు ఇవ్వాలి అని మెల్లమెల్లగా ఎవాల్వ్ అయ్యింది ఇది. సో ఇప్పుడు మనకి ఏంటంటే హిస్టారికల్ కల్చర్ కానీ సో కాల్డ్ వాళ్ళ యొక్క ఎవల్యూషన్ అనేది చూసాం. తర్వాత ఈ హిస్టారికల్ క్లియర్గా తెలుసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఎవల్యూషన్ పరంగా కూడా మనం తెలుసుకుందాం. ఎవల్యూషన్ విషయంలో మనం తీసుకుంటున్నాము అంటే వీళ్ళు ఎలా ప్రజలందరిలో కూడా స్ప్రెడ్ అయ్యారు. ఒకరిద్దరు చదువుకున్నారంటే ఓకే, కానీ ఒక గ్రూప్ ఆఫ్ సొసైటీయే ఒక బెంగాలీ సొసైటీ మొత్తం కూడా లిటరేచర్ మీద ఎలా పడింది అంటే ఆ టైంలో ఏంటంటే ఎవల్యూషన్కి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళంతా చదువుకున్న తర్వాత బెంగాలీలో చాలా వరకు రచనలు అనేది ఏర్పడ్డాయి. అంటే ఏంటి? బెంగాలీ అంటే వాళ్ళ భాషలో వాళ్ళ యొక్క ఇండివిజువల్ లాంగ్వేజ్ ఎలాగైతే ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కానీ అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి బాగా అర్థం చేసుకోండి, వాళ్ళు చదివింది ఇంగ్లీష్ చదువులే కానీ అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ భాషను కూడా వాళ్ళు కాపాడుకుంటూ వస్తూ బెంగాలీలోనే లిటరేచర్స్ రాతపూర్వకమైన చాలా లిటరేచర్ పుస్తకాలు ఇంకా చెప్పాలి అంటే ఆర్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు బిల్డ్ చేస్తూ తర్వాత కవిత్వాలు పోయట్రీని కూడా వాళ్ళు అంటే డెవలప్ చేశారు. మీరు ఇది చాలా అద్భుతంగా అర్థం చేసుకోవాలంటే మీరు క్లియర్గా చూడండి. శ్యామ్ సింగారాయ్, మీరు శ్యామ్ సింగారాయ్ మూవీ చూస్తుంటే ఆ మూవీలో పూర్తిగా చూసుకున్నారంటే కాన్సెప్ట్ ఇలాగే ఉంటుంది. అంటే మూఢనమ్మకాలను వాటిని ఎదిరిస్తూనే హీరో అనేది ఎవాల్వ్ అవుతారు. సో అంటే వారే ఈ యొక్క ఎలైట్ క్లాస్ అనేది. సో అలాగే ఏంటంటే వాళ్ళకి ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది, అలాగే ఎక్కువగా పుస్తకాలు ప్రచురించడం కూడా స్టార్ట్ చేస్తారు. ఈవెన్ పుస్తకాలు ప్రచురణ ఇవన్నీ కూడా ఇండియాలో అలాంటి ఒక కల్చర్ అంతా కూడా ఇక్కడే. ఎందుకంటే పుస్తకాలు ఒక ఎలైట్ ఎడ్యుకేటెడ్ క్లాస్ ఇంటలెక్చువల్ క్లాస్ మాత్రమే చాలా వరకు ఎక్కువగా చదువుతారు. మామూలుగా పుస్తకాలు చదివేంత ఓపిక ఎవరికీ ఉండదు. బట్ ఆ ఓపిక ఇవన్నీ ఉండాలంటే ఈ యొక్క ఇంటలెక్చువల్ క్లాస్ ఎలాగైతే ఈ యొక్క భద్రాలోకి ఎవరైతే ఎవాల్వ్ అయ్యారో వాళ్ళకి. అందులో ఏంటంటే ఈ యొక్క బెంగాలీ లిటరేచర్ పోయట్రీ ఆర్ట్స్ డెవలప్ అవ్వడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఏంటి? కొంతమంది ప్రముఖులు అనమాట. అందులో ఏంటంటే బకిం చంద్ర చటర్జీ. ప్రతిసారి నేను చెబుతున్నప్పుడు కొన్ని పేర్లను నేను తెలుపుతూ ఉన్నానంటే ఇక్కడ మీకు అర్థమైపోవాలి ఏమని? వాళ్ళంతా కూడా బెంగాల్ ప్రాంతానికి చెందినవారు. అలాగే బెంగాలీ కల్చర్లో భద్రాలోక్స్ అంటే వీరిని కూడా మనం అనొచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. అలాంటి కంటెంటే మీకు ఏంటంటే ఎక్కువగా ప్రిలిమ్స్లో అనేది అడుగుతారనమాట. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ అంటేనే మనకి తెలుసు, జనగణమన కానీ అలాగే బంగ్లాదేశ్ యొక్క సో కాల్డ్ నేషనల్ యాంథమ్ కానీ అన్నీ రచించిన వ్యక్తి. సో ఇలాంటి గొప్ప వ్యక్తులు ఏంటంటే వారి యొక్క సపోర్ట్ అనేది లిటరేచర్కి, ఆర్ట్కి, పోయట్రీకి వాళ్ళ వంతు అనేది ఇస్తూ ఉన్నారు. దీంతో పాటు ఏంటంటే వాళ్ళ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ అంటే మెల్లమెల్లగా వీళ్ళు తెలుపుతున్న నాలెడ్జ్ అనేది ప్రజల్లోకి పెనట్రేట్ అవుతూ వారందరూ కూడా దీని నుంచి ఇన్స్పైర్ అవుతూ మేమంతా కూడా మిమ్మల్ని స్ట్రాంగ్గా ఫాలో అవుతాం అనే విధంగా ఫాలోయింగ్ చేస్తూ వీళ్ళు ఏంటంటే ఒక బాండింగ్ అనేది ఏర్పడింది. ఒక కొత్త క్లాస్, ఒక నాలెడ్జ్, ఒక సొసైటీ అనేది ఏర్పడుతుంది. సో ఇలా ఏర్పడుతూ ఏంటంటే వాళ్ళు సమాజంలో మార్పులు. సో ఇక్కడ చూడండి, నేను 2 విషయాలు క్లియర్గా క్వశ్చన్లో తెలిపేశాను. హిస్టారిక్ చెప్పేశాను, ఎవాల్యూషన్ చెప్పేశాను. ఇలాగే నెక్స్ట్ చూడండి, ఐ ఆమ్ నాట్ గోయింగ్ ఇన్ టు కంటెంట్ని నాకు నాలెడ్జ్ ఎంత ఉందనేది అక్కడ ప్రదర్శించకూడదు. ఎగ్జామ్లో వాట్ యు నో అనేది అనవసరం. కాకపోతే క్వశ్చన్కి స్టిక్ ఆన్ అవుతున్నాను, ఇది వెంటనే రాదండి. మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మెల్లమెల్లగా ఏంటంటే అది మనకి ఎవాల్వ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, సమాజంలోను ఇంటలెక్చువల్గాను పొలిటికల్ ల్యాండ్స్కేప్లోను వాళ్ళ యొక్క ప్రతిభ ఎలా ఉంది, వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా
బెంగాల్ సమాజంలో ఉంటున్న సోషల్, ఇంటెలెక్చువల్, పొలిటికల్ ల్యాండ్స్కేప్ని ఎలా రూపొందించాలని చెప్పాలి. సో క్వశ్చన్తో స్టిక్ ఆన్ అవ్వడం అనేది ఎగ్జామ్లో చాలా చాలా క్రూషియల్. సో ఇప్పుడు ఏంటంటే నేను మీకు సబ్ హెడ్డింగ్తో పాటు ఇస్తున్నానంటే ఇవి మీరు పాయింట్స్లో రాయొచ్చు, పేరాలో రాయొచ్చు, సబ్ హెడ్డింగ్స్తో రాయొచ్చు, ఎలాగైనా రాయొచ్చు. కానీ నేను రాసే ఫార్మేట్ ఇలా ఇస్తాను, మోడల్ ఆన్సర్. దీన్ని మీరు ఉపయోగించుకొని మీరు మెయిన్స్ రాయడానికి అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో దిస్ విల్ మేక్ యూ స్టిక్ టు ద ఆన్సర్. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే చూడండి చాలా జాగ్రత్తగా, సోషల్. సో ఇప్పుడు సోషల్ అంటే సమాజంలో వీళ్ళు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు. ఈ ఇంటెలెక్చువల్ క్లాస్ భద్రాలోక్ అనేవారు ఆ యొక్క ఎక్కడైతే చూస్తున్నామో బెంగాల్ సమాజాన్ని ఎలా రూపకల్పన చేశారు. ఫ్రమ్ బెంగాల్లో సోషియో పొలిటికల్ రిఫార్మ్స్, అదే మనం ఏమంటున్నాం రిఫార్మ్స్. ఏమిటండి రిఫార్మ్స్? ఈ ఎలైట్ క్లాస్ అంతా కూడా రిఫార్మ్స్ కోసం చాలా వరకు ఫైట్ చేశారు. అందులో రిఫార్మ్స్లో చూడాలి అంటే భద్రాలోక్ ఎవరండి? ఈ భద్రాలోక్ ఎవరైతే ఇంటెలెక్చువల్ క్లాస్ ఉన్నారో వాళ్ళు ఎలాంటి రిఫార్మ్స్ తెచ్చారు అంటే మీరు బాగా తెలుసు, అబాలిషన్ ఆఫ్ సతీ. రాజారాం మోహన్ రాయ్ యొక్క ప్రయత్నంతో మనకి అబాలిషన్ ఆఫ్ సతీ అనేది సాధించారు. సతీ సహగమనాన్ని నిర్మూలించారు. అలాగే విడో రీమ్యారేజెస్. సో ఇక్కడ మీరు ఇంకొక విషయం మీరు క్లియర్గా తెలుసుకోవాలి. ఈవెన్ మనం చూసాము అంటే శ్యామ్ సింగారాయ్లో సినిమాలో కూడా స్టోరీ ఏంటి, సో అక్కడ ఉంటున్నా ఓకేనా. సో ఎక్కడైతే డాన్సర్గా హీరోయిన్ ఉంటుందో సో అక్కడ ఏంటంటే దేవదాసి సిస్టమ్ ఉన్నా సరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుని లైఫ్ ఇవ్వడం అనేది, అంటే ఇలాంటి మూఢనమ్మకాలు కరెక్ట్ కాదు, మనం మార్పుని తీసుకురావాలి అనే విధంగా. అలాగే మన హీరో కూడా అక్కడ చూసుకోవాలంటే క్యాస్ట్ రిఫార్మ్స్ కూడా చేస్తారు. సో హీరో ఏం చేస్తున్నారు, ఎల్లప్పుడూ చదువుతూ ఒక నాలెడ్జ్ కలిగిన వ్యక్తిగా, ఒక రైటర్గా అలా ఫేమస్ ఉన్నారు. అంటే అతనే భద్రాలోక్ అనమాట. సో మన నాని సో కాల్డ్ శ్యామ్ సింగారాయ్ మూవీలో రోల్ ఏంటంటే ఈ భద్రాలోక్, ఓకేనా. ఇలాంటి ఇంటలెక్చువల్స్ అంతా కూడా ఒక గ్రూపింగ్గా, ఒక సొసైటీగా ఏర్పడ్డానే మనం భద్రాలోక్ కల్చర్స్ అంటాం. అందులో ఇక్కడ ప్రతి స్టేట్మెంట్కి తగినటువంటి కొన్ని ఆన్సర్స్ అనేది ఇస్తూ ఉన్నాను కాబట్టి నేమ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సో అందులో ఏంటంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఏమిటండి అది? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మనందరికీ తెలుసు. సో అతను తన యొక్క కాంట్రిబ్యూషన్స్ తరపు నుంచి కూడా ఏంటంటే ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఏంటంటే అందరికీ కూడా ఎడ్యుకేషన్ని ఇవ్వడం, అలాగే నేషనలిజం, మనమంతా కూడా ఒక దేశానికి చెందినవారు అనే ఒక నేషనలిజం అనే ఒక ఐడియాని, నేషనలిజాన్ని ఏంటంటే వారు డెవలప్ చేయడం కూడా జరిగిందనమాట. ఇలా ఏంటంటే ఒక క్లాస్ అనేది ఒక సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ కలిగిస్తున్నారు. సో ఈ సమాజంలో ఉన్నప్పుడు ఏంటంటే వీరంతా కూడా ఏమిటి, వాళ్ళు సమాజంలో మోరల్ వాల్యూస్ తీసుకొచ్చారు. మోరల్ వాల్యూస్ అంటే అందరికీ తెలుసుంటుంది. సో మనకి ఖచ్చితంగా ఏంటంటే మోరల్ వాల్యూస్ అనేది మనకి ఒక ఆప్టిమిస్టిక్ థింకింగ్లో అనేది మనకు కొన్ని వాల్యూస్ అనేది ఉండాలి. అలాగే వారంతా కూడా ఎడ్యుకేషన్ని ఎక్కువగా ప్రమోట్ చేశారు. అందరూ చదువుకోవాలి, క్వాలిటీ లెర్నింగ్ ఉండాలి, ఇవన్నీ కూడా. అలాగే ఏంటంటే వాళ్ళకు ఎక్కువగా ఏంటంటే 2 మిక్స్డ్ ట్రెడిషన్స్ ఉన్నాయి. వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ అనేది ఏంటంటే ఒక 2 కంబైన్డ్ ట్రెడిషన్, అంటే వాళ్ళ ట్రెడిషన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు. అంటే ఏంటి, బెంగాలీ వాల్యూస్ని ఏదైతే ఉందో సో వాటిని కాపాడుకుంటూ, అలాగే ఏంటంటే వాళ్ళకి వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండిందనమాట. వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మోడర్న్ ఇంగ్లీష్, అలాగే యొక్క యూరోపియన్ కల్చర్, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. సో దీనివల్ల సమాజం గురించి చెప్తున్నాను కాబట్టి సమాజం అంటేనే మనం సపరేట్గా ఉమెన్ గురించి కూడా రాయాలి. ఉమెన్ పరంగానే చాలా వరకు వీళ్ళు ఏంటంటే బెటర్ క్వాలిటీ రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు. ఏమిటి, ముఖ్యంగా ఏంటంటే కస్టమ్స్, మనం కాలకాలంగా ఒక నమ్మకంతో ఇలా ఫాలో అవుతున్న విషయాన్ని వాళ్ళు ఫైట్ చేస్తూ, ఓవర్కమ్ చేస్తూ, కస్టమ్స్ని ఫైట్ చేస్తూ, అలాగే మహిళల్లో ఏంటంటే ఎంపవర్మెంట్ని ఇస్తూ, మహిళలు కూడా జెంట్స్కి సమానమే, వారు కూడా చదవచ్చు, వాళ్ళు కూడా పని చేయొచ్చు, వాళ్ళు కూడా మన కల్చర్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనే ఒక ఎంపవర్మెంట్ తీసుకొస్తూ వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎడ్యుకేషన్ని, మహిళల యొక్క చదువు కూడా ఏంటంటే నాంది పలికిన ఒక కల్చరే ఈ యొక్క మనం చూస్తున్న భద్రాలోక్. అలాగే భద్రాలోక్లో మహిళలు అని చెప్తున్నప్పుడు మహిళలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారా అంటే ఉన్నారు. అంటే కొంతమంది ఉమెన్ అనేవారు మనకి రిఫార్మ్స్లో సోషియో రిలీజియస్, సోషియో ఎకనామిక్ రిఫార్మ్స్లో అనేది ఇంటెలెక్చువల్స్ గ్రూప్గా అనేది ఎవాల్వ్ అయ్యారు. అందులో ముఖ్యమైన వారు ఎవరంటే కాదంబరి. సో ఇలాంటి ఉదాహరణ అనేది నేను ప్రతి పాయింట్లో మీకు తెలుపుతూ ఉండడం అనేది మీ మార్క్స్ ఎక్కువ పడడానికి ఒక మెయిన్ కారణం ఇవేనండి. తర్వాత ఏంటంటే సరళ. సో ఏమిటంటే సరళాదేవి చౌదరాణి. సో ఏంటిది సరళాదేవి, ఇవన్నీ కూడా మీరు మోడర్న్ ఇండియాలో చౌదరాణి. సో వీరు ఏంటంటే మీరు మోడర్న్ ఇండియా చదివేటప్పుడు అక్కడ వినుంటారు కానీ ఒక క్వశ్చన్ని ఇలా ఫ్రేమ్ చేయొచ్చు అనేది మిస్ చేసుకుంటారు. అందుకని తర్వాత తీసుకొస్తున్నాము అంటే వాళ్ళ యొక్క రచనల ద్వారా చాలా వరకు ఏంటంటే ఇంకా కొన్ని గొప్ప వ్యక్తులు, ప్రముఖులు ఎవరంటే
అవనీంద్రనాథ్ ఠాగూర్. ఏమిటండి అది? అవనీంద్రనాథ్ ఠాగూర్. అవనీంద్రనాథ్ ఠాగూర్. నేను చెప్పే ఆన్సర్ అనేది కొద్దిగా ఎక్కువే ఉంటుందండి. వీటిలో మీరు సగం రాసినా కానీ మీకు ఫుల్ మార్క్స్ పడిపోతుంది. దట్ ఈస్ వాట్ యూ విల్ అండర్స్టాండ్. ఎందుకంటే మోడల్ ఆన్సర్ చెప్తున్నప్పుడు డీటెయిల్ లెర్నింగ్ అనేది ఉంటుంది. తర్వాత వాటి నుంచి ఉపయోగించుకుంటూ మీరు ఏంటంటే ఇంకా కొద్దిగా క్రిటికల్గా అనేది ఒక హాఫ్ అంటే ఇందులో నేను ఒక 10 పేర్లు ఉపయోగించాను, 5 పేర్లు మీరు ఉపయోగించినా సరే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతుంది. ఇది మన యొక్క వే ఆఫ్ లెర్నింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే విజేంద్రలాల్ రాయ్ వీళ్ళంతా కూడా ఏంటంటే ఇన్నోవేటివ్ ఐడియాస్, నూతనంగా ఏంటంటే సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఆర్ట్ అండ్ కల్చర్, పోయిటరీ, నావల్ ఇలాంటి ఎన్నో విషయాలు అవన్నీ కూడా నేను ఇంతకుముందే తెలుపున్నాను కాబట్టి మళ్ళీ తెలపట్లేదు. నవలల రచన కానీ, లిటరేచర్ కానీ, పోయిటరీ కానీ, ఇంకా ప్లేస్, ఓకేనా, నాటకాలు ఇవన్నీ నేర్పిస్తూ ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అనేది సాధించారు. తర్వాత తీసుకొస్తున్నాము అంటే ఇంకొకటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఏమిటండి అది? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇంటలెక్చువల్ క్లాస్ రావడానికి మెయిన్గా ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ప్రైమరీ రూల్. దీనికి ఉదాహరణ వచ్చేసి మీరు స్వదేశీ మూమెంట్ జరుగుతున్నప్పుడు ఎక్కువ మంది ఇండియన్స్ అనేది దాంట్లో పార్టిసిపేట్ చేశారు. మనందరికీ తెలుసు ఎక్కువ మంది ఇండియన్స్ అనేది పార్టిసిపేట్ చేశారు. కానీ అలా పార్టిసిపేట్ చేయడానికి ఒక ప్రముఖమైన కారణం వచ్చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కదా. ఎందుకంటే అందులో ముఖ్యంగా ఏంటంటే కలకత్తా యూనివర్సిటీ. సో ఇలా భద్రాలో పీపుల్ని, భద్రాలో కల్చర్ని అందరిలోకి తీసుకెళ్ళడానికి ఎడ్యుకేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అందులో కలకత్తా యూనివర్సిటీ కానీ, హిందూ కాలేజ్ కానీ, ఏమిటండి అది? హిందూ కాలేజ్ కానీ, తర్వాత ఏంటంటే బ్రహ్మ సమాజ్ కాలేజ్. ఏమిటండి అది? బ్రహ్మ సమాజ్ కాలేజ్. ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు ఎలాగైతే మనకి ఈ ఇంటలెక్చువల్ క్లాస్ని వాళ్ళు ఏర్పరిచారని. సో ఏమిటంటే ఇక్కడ ఏంటంటే ఎలా ఇంటలెక్చువల్ క్లాసెస్కి, ఈ భద్రాలో కల్చర్కి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక కారణం ఏంటంటే అక్కడ వారు డిబేట్స్ కండక్ట్ చేయడం, ఫ్యూచర్ లీడర్స్ని వాళ్ళని ఇన్స్పైర్ అవ్వడం, అలాగే ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్ని క్రియేట్ చేయడం, ఇలా ఏంటంటే వీరు ఇక్కడ రెడీజీని చేశారు. సో ఇప్పుడు నేను సమాజం పట్ల, ఉమెన్ పట్ల ఇవన్నీ చెబుతూ ఉన్నాను, ఇంటలెక్చువల్ క్లాసెస్కి ఇన్స్టిట్యూషన్స్ ఎలా అని. కాకపోతే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకి నేషనలిజం అంటే పొలిటికల్ క్లాస్ అంటే మనకి అప్పట్లో స్వతంత్ర పోరాటానికి వీటికి ఈ యొక్క ఇంటలెక్చువల్ క్లాస్ భద్రాలోక్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేశారు. ఇండియన్ నేషనల్ మూమెంట్కి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే ఈ భద్రాలోక్ పీపుల్స్. ఎందుకంటే ఆ స్వదేశీ మూమెంట్ చూడండి, స్వదేశీ మూమెంట్ అనేది అందరికీ తెలుసు. స్వదేశీ మూమెంట్ అనేది స్వతంత్ర పోరాటంలో ఒక పెనుమార్పు తెచ్చింది 1905లో. అలాంటప్పుడు ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో పాటు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సురేంద్రనాథ్ బెనర్జీ. ఎవరండి? సురేంద్రనాథ్ బెనర్జీ. ఇంకా పేర్లు చాలా ఉన్నాయి. ఐఎమ్ నాట్ కవరింగ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ ప్రొవైడింగ్ మ్యాక్సిమం అండ్ ఆప్టిమల్ ఆన్సర్. తర్వాత ఏంటంటే అరవిందో ఘోష్. హీస్ ఆల్సో బెంగాల్ ఓన్లీ. అరబిందో ఘోష్. ఎవరండి అది? అరబిందో ఘోష్. సో వీరంతా కూడా ఏంటి, అరవిందో ఘోష్ వచ్చేసి ఎక్స్ట్రీమిస్ట్. ఏమిటండి? ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. వీరంతా కూడా ఏంటి, ఇలా గొప్ప గొప్ప వీరులు, ఒక పొలిటికల్ ల్యాండ్స్కేప్ వీరంతా కూడా ఏంటంటే ప్రజలకు ఏంటంటే ఒక అవగాహన, అవేర్నెస్ కల్పించడం. ఏమిటండి ఇది? ప్రజలకు బ్రిటిష్ పట్ల అవేర్నెస్ కలిగించడం, తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ని, అడ్మినిస్ట్రేటివ్ పరంగా బ్రిటిష్ ఏదైనా నిర్ణయాలు తీసుకుంటున్నా కానీ సరైందా తప్పైందా అనే దాన్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో కూడా ఒక రోల్ అనేది ప్లే చేశారు డెసిషన్స్లోను. ఇలా ఏంటంటే మెల్లమెల్లగా ఏంటంటే పొలిటికల్ పార్టీస్ని స్థాపించడం కూడా. ఏమిటండి అది? పొలిటికల్ పార్టీ స్థాపించడం కూడా ఏంటంటే వీళ్ళ యొక్క మెయిన్ రోల్ అనేది ప్లే చేశారు. సో ఇది ఈ యొక్క భద్రాలో కల్చర్ అంటే ఏంటి, ఆ భద్రాలో కల్చర్ యొక్క ప్రాముఖ్యత అంటే ఏంటి, ఎలా మనకి చరిత్రాత్మకంగాను, సామాజికంగాను, పొలిటికల్గాను వాళ్ళు పెనుమార్పు తెచ్చారనేది ఒక సింపుల్ టర్మ్స్లో అనేది మనం చెప్పామన్నమాట. సో చివరిగా కన్క్లూషన్ పరంగా వస్తున్నారు అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కన్క్లూషన్ ఎలా రాస్తారనేది మీకు ఇస్తాను అంతే. దాన్ని బట్టి మీరు ఏంటంటే యూ నీడ్ టు ప్రొసీడ్ అన్నమాట. కన్క్లూషన్ అన్నప్పుడు అంటే సమ్మరీ. చూడండి, ఈ యొక్క భద్రాలోక్ని మనం ఏమంటామంటే జెంటిల్ ఫోక్ అని కూడా అంటాం. ఏమంటాం మనం? జెంటిల్ ఫోక్ అని కూడా అంటారు. సో ఏంటంటే ఇక్కడ ఫైనల్గా ఏంటంటే సమ్మరీ, ఎలా ఈ భద్రాలోక్ అనేవాళ్ళు ప్రస్తుతం ఉంటున్న బెంగాల్ సమాజాన్ని, స్వతంత్ర పోరాటాన్ని, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని, అలాగే అరిస్టోక్రసీని ఎదిరిస్తూ 19వ శతాబ్దం 20వ శతాబ్దంలో ఒక గొప్ప సొసైటీని క్రియేట్ చేస్తూ ప్రస్తుతం ఉంటున్న ఒక క్వాలిటేటివ్ బెంగాల్ని రెడీ చేయడానికి, మోడర్న్ బెంగాల్ని ఎవాల్వ్ అవ్వడానికి ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేశారని చెప్తూ మనం కన్క్లూడ్ అనేది చేస్తాం. దిస్ ఈజ్ హౌ యూ రైట్ ఏ క్వశ్చన్. ఎప్పుడైనా కానీ మోస్ట్లీ నేను ఏంటంటే ఒక యూనిక్ టాపిక్సే తీసుకుంటాను, లేదంటే యూనిక్ టాపిక్స్ వచ్చేదాకా వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ అండి. హిందూలో ఏంటంటే హిందూ పేపర్నే చదవకుండా అందులో నుంచి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిక్గా ఆలోచించి దాన్ని ఫ్రేమ్ చేసి దాన్ని మీకు క్వశ్చన్గా అందించడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ రెగ్యులర్గా కావాలి అంటే తప్పకుండా మీరు
ఫాలో అవుతూ రావాలి మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్. అందులో యూపీఎస్సీ మెయిన్స్ పర్స్పెక్టివ్ అంటే హిందూ న్యూస్ అనాలిసిస్ విత్ మెయిన్స్ ఫోకస్ అనమాట. అలాగే స్టూడెంట్స్ మర్చిపోవద్దు, రేపటి నుంచి మన ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అలాగే వీక్లీ ఇయర్ లాంగ్ యూపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. దోస్ హు ఆర్ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఇండియాలోనే ఒక కష్టమైన ఎగ్జామ్ని మీరు గెలవాలనుకుంటున్నప్పుడు అంతకంటే ఎక్కువ కష్టం అనేది మీరు కూడా పడాల్సి వస్తుంది. మీరు సులువుగా ఏదైనా వస్తుందని నమ్మారు అంటే నిజం చెప్తున్నాను, అందరూ ఒక విషయాన్ని గట్టిగా నమ్మండి, సులువుగా ఏది మనకి రాదు. ఎంత గొప్ప సక్సెస్ అయినా కానీ మనం కృషిస్తేనే వస్తుంది. సో అందువల్ల మీ కృషికి తోడయ్యే విధంగా ఈ క్వాలిటేటివ్ కోర్సెస్ అనేది మీకు అందిస్తున్నాం. సో ఇంతటితో సెలవు. బాయ్, టేక్ కేర్. నేను మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.